గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. సో మీ అందరిని చూస్తుంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ఐ థింక్ 15 days వ్యవధిలోనే మళ్ళా ఇక్కడికి రాగలిగాము. నార్మల్గా ఒక ప్లేస్కి పోయి మళ్ళా ఆ ప్లేస్కి 15 రోజుల్లో పోవడం అనేది చాలా రేర్గా ఉంది. ఎందుకంటే అన్ని స్టేట్స్ అన్ని కంట్రీస్ తిరుగుతా మా కంపెనీ రెస్పాన్సిబిలిటీ కోసం పోతూ ఉంటాము. సో ఇది చాలా రేర్గా ఈ యొక్క పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి మేము రావడం జరిగింది. సో దానికి ముఖ్య కారణం ఎవరంటే మన ప్రిన్సిపాల్ అశోక్ బాబు గారు. సో వాళ్ళ ప్రోత్సాహము వాళ్ళ ఇనిషియేటివ్ ద్వారా మేము ఈరోజు మళ్ళా చాలా తక్కువ వ్యవధిలోనే ఇక్కడికి రాగలిగాము. సో మన వైస్ ప్రిన్సిపాల్ మునిరాజ్ గారు ఎంటైర్ టీమ్ ఇక్కడ ఈ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ మేము చాలా ఫ్యామిలీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఎప్పుడో ఈ మధ్య రీసెంట్గా ఒక 15 days బ్యాక్ వచ్చి 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చాను ఇక్కడ. సో అప్పుడు బ్యాచ్ సైజ్ కొంచెం ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ శ్రీకాకుళం నుంచి మన రీసెంట్ ఇక్కడ చంద్రగిరి దాకా ఉన్న అందరూ పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చారు. మేము అప్పుడు సైబర్ సెక్యూరిటీ మీద, డిజిటల్ స్కిల్స్ మీద, పర్సనాలిటీ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద 2 రోజులు క్లాసెస్ ఇచ్చి చాలా సక్సెస్ఫుల్గా అది కంప్లీట్ చేశాము. సో ఆ ప్రోత్సాహము ఆ యొక్క ఇనిషియేటివ్తో మళ్ళా మన ప్రిన్సిపాల్ గారు అశోక్ బాబు గారు మళ్ళా మనం యోగా, వెల్నెస్ అండ్ పీటీ రిలేటెడ్ యాక్టివిటీస్లో కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము చేద్దామని చెప్పినప్పుడు మేము ఎక్కువసేపు ఆలోచించలేదు. ఎందుకంటే మా టీంలో ఎలా ఉన్నారంటే మన డాక్టర్ మమతా దేవరాజ్ గారు వాళ్ళు ఏ రోజు మనం మేడం ఇలా చేయాలి మనం అంటే వాళ్ళు ఎక్కువసేపు ఆలోచించారు. మ్యాక్సిమం ఒక 30 seconds టైం తీసుకుంటారు, చేసేద్దాం, నో ప్రాబ్లం, పోదామండి అని చెప్పారు. సో ఈరోజు మేడం గారి ప్రోత్సాహం వల్ల వాళ్ళ ఆర్గనైజేషన్ మమ్దేవ్ యోగా హబ్ బెంగళూరులో చాలా ఫేమస్. వాళ్ళ ప్రోత్సాహము, వాళ్ళ ట్రైనర్స్, వాళ్ళందరి ద్వారా మేము ఈరోజు ఇక్కడ చాలా మంచిగా మాడ్యూల్స్ మనం తేగలిగాము. అలాగే మనం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను మొదలుపెట్టినప్పుడు మా ఫ్రెండ్ స్టేట్ ఫిట్ డాక్టర్ గణపతి రెడ్డి గారు, ఆయన చైర్మన్, ఆయన కూడా ఏమంటే రెస్పాండ్ అయ్యింది. ఈవినింగే బెంగళూరులో మా ట్రైనర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, మేము వాళ్ళని అడిషనల్గా పంపిస్తామని చెప్పారు. సో వాళ్ళు ఈరోజు ఇక్కడికి రాగలిగారు. సో ఈ రకంగా మేము ఈ యొక్క పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో డిఫరెంట్ కోర్సెస్ మీద మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళ నాలెడ్జ్తో ఇంకా ముందు చాలా డీటెయిల్డ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు పోలీస్ ఆఫీసర్స్, రిలేటెడ్ టు యువర్ అవేర్నెస్ మేము ముందుకు తేవాలనే ప్రోత్సాహంతో ఇంకా డెవలప్ చేస్తున్నాము. సో మా దగ్గర ఉన్న ట్రైనర్స్ అంతా వీళ్ళు ఆల్రెడీ ఇలా పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్ ఆల్ ఓవర్ ఇండియాలో కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేశారు. సో మా ఆర్గనైజేషన్ గురించి చెప్పాలంటే విజన్ డిజిటల్ ఇండియా అని చెప్పి ఆర్గనైజేషన్, మా గ్రూప్ ఒక 15-year-old గ్రూప్ బెంగళూరులో స్టార్ట్ చేశాము. నేను ఒరిజినల్గా ఆంధ్ర నుంచే గుంటూరు నుంచి 32 years బ్యాక్ బెంగళూరు వెళ్ళి అక్కడ చదువుకోవడానికి వెళ్ళి అక్కడే స్థిరపడ్డాను. సో ఈ ఆర్గనైజేషన్ 15 years బ్యాక్ మేము స్టార్ట్ చేసి యూనివర్సిటీస్లో, కాలేజెస్లో, గవర్నమెంట్ సంస్థలలో ఈ శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి సుమారు ఇప్పటికి ఒక 2,50,000 మందికి మేము ట్రైనింగ్ ఇచ్చాం ఆల్ ఓవర్ ఇండియా. సో మా ఎయిమ్ ఏమంటే నెక్స్ట్ 4 yearsలో 1 million అంటే 10 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వాలని. సో ఆ యొక్క ఇనిషియేటివ్తో మేము ముందుకెళ్తున్నాము with help of all like-minded people like Dr. Mamta Devraj, like the kind of initiative given by our police training college principal, and also we are going to meet the additional DG Sri Sanjay Garu, IPS in Vijayawada tomorrow morning. So ఇంకా ఇలాంటి మంచి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకోవాలని మేము ముందుకెళ్తున్నాము. సో ఐ థింక్ డెఫినెట్లీ 21 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు డెఫినెట్గా
మీ యొక్క కెరియర్లోనూ మీ యొక్క వృత్తిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఏ పనినైనా సరే 21 రోజులు కంటిన్యూస్గా చేస్తే అది మన లైఫ్లో ఒక భాగం అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో అందుకనేనేమో మరి 21 డేస్ సార్ సెలెక్ట్ చేస్తున్నారు. సో ఆ 21 డేస్ ప్రోగ్రామ్ చాలా డీటెయిల్డ్గా, చాలా ప్లానింగ్గా చాలా బాగా చేశారు. సో with this all, I would like to congratulate each one of you for coming forward and joining with this, and all the people supporting us to came forward to support this initiative. And definitely again we will come back soon to meet you people, and our all trainers will be available here 24/7. They will be staying here only. So మీకు ఏ అవసరం వచ్చినా, ఏ రకమైన హెల్ప్ కావాలన్నా ఈ ట్రైనింగ్ విషయంలో మా ఆర్గనైజేషను, మాతో పాటు మేడం గారు మహదేవ్ హబ్ మీకు సహాయపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు మన పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎంఎస్ఎస్ అశోక్ బాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Thank you, Vice Principal Garu. Sir, of the please excuse me, Mr. Dinakaran, please come. The Dinakaran ex-friend of Mr. Naran sir, they were working together. He is now in the what is the sir? Alina Desala, Commonwealth. Commonwealth is women స్కిల్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. లక్కీగా మనకు ఎక్కడ తగిలేదు కనిపిస్తాను. యాక్చువల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాధవ్ గారు. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చిన డిప్యూటీసీకి సంబంధించినటువంటి బయోడేటాస్ ఏం తెలియదు నాకు. యాక్చువల్లీ నాకు ఒకటే తెలుసు, ఎవరైనా సరే కొంచెం హెల్త్ దొరుకుతుందా అని వెళ్తే వాళ్ళ సహాయం చేస్తారన్నది ఒకటే తెలుసు. అది తప్పితే వాళ్ళ డిగ్రీస్ వెనుకున్నటువంటి అదేం తెలియదు. ఐ లుక్ ది మదర్ కైండ్ హార్టెడ్, సింపుల్. దానివల్లనే వీళ్ళు గ్యాదర్ చేయగలిగాం. లేకపోతే అసలు మన దగ్గరకు వచ్చే స్థాయి కూడా కాదు. ఎక్కడో బెంగళూరు, ఎక్కడో కర్ణాటకలో చాలా బిజీగా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు అట్లాంటివన్నీ కూడా స్ప్రే చేసుకుని ఇక్కడ దాకా వస్తే మన వాళ్ళందరూ మిమ్మల్ని అందరినీ చాలా ఎక్సైటింగ్గా డిజైన్ చేశాం. యాక్చువల్గా దిస్ ఇస్ ద కోర్స్ ఫర్ 45 days. ఇదే కోర్సు మా రోజుల్లో 6 months చేశాం. ఇదే కోర్సు చదువుకున్న రోజుల్లో 4 years కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తే కానీ రాలేదు. యా ఎస్ సార్, అన్నగారు పైకి రండి ప్లీజ్. ప్లీజ్ సార్, వన్ మోర్ అఫీషియల్ స్పీకర్ నేచురల్ మ్యాన్. ఇలా నన్ను అదర్ వనప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఇక్కడే మన ఊరు పక్కనే ఉంటారు. లక్కీగా వారు కూడా వచ్చారు, చాలా సంతోషం. నేను ఈ సందర్భంలో ట్రైనీస్కి ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, ఎప్పుడో ఒక పెద్ద ఆయన చెప్పిన చిన్న మాట ఉంటుంది. అదేంటంటే మంచి సంకల్పం. ఒక మంచి సంకల్పం ఏదైనా మనవాళ్ళకి చేయాలి అనేది ఎప్పుడు సంకల్పం తెలుసా? మా శ్రీనివాసరావు తెలుసు అనుకుంటాను. 96 బ్యాచ్ ఆర్ఎస్ఐస్కి నేను ఆర్ఎస్ఐ 91 బ్యాచ్. అప్పుడు అప్పాలో పనిచేస్తూ ఉంటే సేమ్ నాకున్నటువంటి టాలెంట్ కలిగినటువంటి సివిల్ ఆయన చేస్తే ఆయనకి 70,000 రూపాయలు మన అకాడమీ నుంచి పే చేసింది. జస్ట్ సైనే ఆయన చెప్పింది. మనం నంటుకోడు సర్జరీ దూరం నుంచి చెప్తా ఉంటాడు. ఇప్పుడు కూడా ఉన్నారు తెలంగాణలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ జైత్ రెడ్డి. ఇది సీనియర్ లాంటి టేక్వాండో వరల్డ్ ఛాంపియన్షిప్స్లో ఉన్నాడు. చాలా సినిమాలో కూడా నటించారు. వారు చెప్పేవాడు. ఆ తర్వాత నేను వెళ్ళిన తర్వాత అప్పుడున్నటువంటి ఎంఈ కృష్ణారావు గారు నాకు చూసిన తర్వాత నాకు చాలా సర్టిఫికేట్స్ ఉంది. జస్ట్ వెళ్తే నేను ఇంట్రెస్టెడ్ సార్ అని చెప్తే చూశాను. చూసినాక ఎందుకు మన చెప్తారు కానీ రియల్గా మేము అందరికీ మన వాళ్ళకి ప్రాక్టీస్ చేయడం, పోలీస్కి ఏ విధంగా ఉండాలి, మనకి ఎంతవరకు పనిచేస్తుంది, మనకి ఏ విధంగా వెళ్తుంది. దీంట్లో ఏం లేదు సీక్రెట్. పొద్దున్నే మీరు చేసినటువంటి యోగా ఉంది కదా, దాంట్లో సగం ఎక్సర్సైజ్ కరాటే ఉంది, దాంట్లో సగం ఎక్సర్సైజ్ మీకు టీటీలో ఉంది. మీరు ఎక్కువ ఇంకేం చేయకుండా. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఎంతో ప్రయాసపడుతున్నారు, ఫ్యామిలీస్ వదిలిపెట్టారు, మీకున్నటువంటి
చాలా బిజీ షెడ్యూల్స్ కూడా వదిలిపెట్టచ్చు. ప్రతి వ్యక్తి కూడా ఇదో యూనిట్, తను ఒక సపరేట్. నేను ఒక అద్భుతం చెప్తాను, ఒక సినిమాలో ఒక విలన్ అంటాడు అన్నమాట, హీరో అంటే బాగుంటుందేమో. ఖచ్చితంగా అందరూ ఒక్కొక్క అద్భుతం. మీరందరూ ఇక్కడికి వచ్చింది ఏంటంటే వీఆర్ టార్గెటెడ్ దట్ 14,000 ఉమెన్ పోలీస్. ఎవరైతే మన ప్రైడ్, ఎవరైతే మన గౌరవం నిలబడడానికి, పోలీస్ అంటే న్యూకల్ కార్నర్ తీసుకెళ్ళాలి. ఎక్కడైనా ఇబ్బంది అంటే అన్న అంటే పలికించేవాళ్ళు ఫస్ట్. నా వాళ్ళకి అన్యాయం చేసి 1 నిమిషం లేట్గా వస్తానేమో, అదే ఆడవాళ్ళు జరిగితే 1 నిమిషంలో వస్తామని చెప్తాడు హీరో. అలా మన వాళ్ళు ఉండాలి. మన వాళ్ళ తరపుని మన ఉమెన్ పోలీస్, మహిళా పోలీస్ పనిచేస్తారు. వాళ్ళ కోసమని మన పెద్ద ఆఫీసర్లు చాలా ప్లాన్ చేసి ఎంతో ప్రయాసపడి చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్. వాళ్ళలో చిరుకానిగా మన యొక్క సహాయం మనం కొంచెం షేర్ చేసుకుందాం అనే దాంతో దాదాపు తాపత్ర పడితే ఎంతో భరోసా పడి మన ఎస్ఎల్ఈజీ గారిని ట్రైనింగ్ మనకి ఇచ్చారు. దీన్ని మీరు ప్రిఫర్గా జాగ్రత్తగా వెళ్ళడం. దీంట్లో ఇది మార్నింగ్ కూడా చెప్పాను, ఇది నాట్ ఫంక్షన్, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్. చక్కగా నేర్చుకోవడం, నీకు తెలుసుందా ఇంకా ముందుకు వెళ్ళి లేదా కొత్తగా నేర్చుకో. ఆ విధంగా ఉండండి, బీ కంఫర్టబుల్. తర్వాత ఇక్కడ ఉండేదంతా కూడా మెస్లో కూడా వర్కింగ్ లంచ్ అందిస్తారు, కాబట్టి ఏముండదు. నార్మల్గా మీరు ఏదైతే పేమెంట్స్ ఇచ్చారో వాటిలోనే దాదాపు అవుతుంటుంది. సహజంగా బయటికి వెళ్ళేది పర్మిషన్స్ అనేది కొంచెం అవాయిడ్ చేసుకుంటే బాగుంటుంది. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బిజీ షెడ్యూల్ ఉంటారు. ఆ షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వకుండా మధ్యలో కూడా మీకు ఇండోర్ క్లాసెస్ ఉన్నాయి. ఆ ఇండోర్ క్లాసులు కూడా మీకు పనికొచ్చేవి మంచి క్లాసెస్ ఏమైతే ఇక్కడ డిజైన్ చేసి అవే వస్తాయి. అది నేర్చుకుంటే మంచిది. ప్రతి ఇన్స్ట్రక్టర్గా తెలియాలన్న ఉద్దేశంతో అది పెట్టాము. తర్వాత మీతో పాటు ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళకి రిలీజ్ చేయొచ్చు. కాబట్టి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా. పొద్దున కూడా ఒకటి ఏదో వీడియో తీశారనమాట. 4 చైర్లు వేసి నలుగురిని కూర్చోబెట్టారు. ఆ చైర్స్ తీసేస్తే నలుగురు కూడా పడిపోకుండా కూర్చున్నారు, పడుకుంటారు ఒకరి మీద ఒకరు. ఎలా ఉండగలిగారు ఆ బ్యాలెన్స్ అంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ అండ్ సీక్రెట్ ఆఫ్ ది సపోర్టింగ్ ఆఫ్ ది సబార్డినేట్స్ అండ్ ఆఫీసర్స్. మనం నలుగురు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే అలా పడుకోకుండా తాటుకుని వెళ్తాం. ది సేమ్ అనమాట. మనం ఏం చెప్తున్నామో నువ్వు తీసుకోగలగాలి. నువ్వు తీసుకోలేనప్పుడు నేను ఎంత చెప్పినా ఎంత మాసంగా వేసుకుంటాను. రెండోది, మనతో ఉండేటువంటి ఈ ఫ్యాకల్టీ చాలా శ్రమపడి మనతో పాటు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళని చాలా గౌరవంగా చూడటం, గౌరవంగా మాట్లాడటం, మనం కూడా ఒకరినొకరు గౌరవంగా మాట్లాడుకోవడం. అదేంటి చక్కగా సే గుడ్ మార్నింగ్ టు ఆల్, మార్నింగ్ ఒకరినొకరు పలకరించుకోండి, చక్కగా మాట్లాడుకోండి. అందుకే బడ్డీ పైస్ అని చెప్పాము. అదేంటి ఏ ఇద్దరు కూడా ఒక జిల్లా నుంచి కలిసి ఉండరు, అట్లా ఉంటాయి. దాంట్లో ఒక ఆఫీసర్ ఉంటాడు. లక్కీగా మనకు 15-16 మంది ఆర్ఎస్ఎస్ ఎంప్లాయీస్ రావడం. రాబోయే ఫ్యూచర్ మీదేనా దట్ మీన్స్ రాబోయేటువంటి మిలీనియం బేబీస్ వీళ్ళంతా కొత్తగా జాయిన్ అయిన పిల్లలు. అందుకని ఈ పాత తరాలన్నీ వెళ్తున్నాయి. కొత్త గొప్ప వాళ్ళతో ఉన్న మకిలి బాష్మతి మకిలి పడి వదిలించాలంటే వీళ్ళే. అందుకని ట్రై ప్రిపేర్ యువర్ సెల్ఫ్, రైజ్ అప్ టు ది అకేషన్. తీసుకోండి. మిగతా అప్పుడు కూడా కొంచెం మాట్లాడాలంటే అసలు ఎప్పుడు గ్రౌండ్లో ఉంటాం. వైస్ ప్రిన్సిపల్ గారు ఉంటారు, ఇప్పుడు తిరుగుతుంటారు, ఆరోగ్య అందరూ మీతోటే ఉంటారు. బట్ మీకు ఏదైనా చిన్న డౌట్ వచ్చినా, లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇమీడియట్ చెప్పండి. మన కోసమని మెడికల్ హాస్పిటల్ మేడం గారు కూడా ఎంతో శ్రమపడి ఒక ఫిజియోథెరపిస్ట్ మనతో పాటు ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తీసుకొని పెడుతున్నారు. ఎక్కడ కూడా సంశయించకండి. ఏదైనా ఇబ్బంది ఉన్నట్టు ఖచ్చితంగా చెప్పండి, చెప్తే దాన్ని సార్ట్ అవుట్ చేసుకుని వెళ్తాను. ఇంకా లాస్ట్కి ఏమా ఇంత శ్రమపడి మమ్మల్ని అందరినీ ఇంత బాగా అదేంటి గ్రేస్ చేస్తా. మాకు మంచి ట్రైనర్స్, యోగాతో పాటు ఇంకా ఫిట్నెస్ ట్రైనర్స్ ఇంకా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నాయని నిర్వహిస్తున్నారు. మెల్లిగా ఏం అవకాశం ఉంటే అది తీసుకుని అబ్జర్వ్ చేసుకుందాం. ఇంత మంచి అవకాశం ఇచ్చి మళ్ళీ మమ్మల్ని అదేంటి మీలో ఒక భాగంగా మీకు ఎక్కడన్నా ఉపయోగపడతామేమో, లేకపోతే మీరు ఇచ్చే ట్రైనింగ్ మేము ఎవరికైనా ఉపయోగిస్తామేమో ఆ నమ్మకంతో ఇస్తా ఉన్నాను. రెండోది, మీరందరూ కూడా ఎస్ఎల్ఈజీ గారు కూడా పేరు మరి యొక్క బయోడేటా అడిగి తీసుకున్నారు. మార్నింగ్ మీ ఫొటోస్ పెడితే చాలా ఇంప్రెస్ అయినారు. యోగా ఫొటోస్. రేపు యాక్చువల్ అపాయింట్మెంట్ ఉంది అమ్మవారికి, మన సార్తో పెడుతున్నాం. మరి అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తున్నామంటే వారి మీద ఇంకో బటన్ పెడుతున్నామా. టార్గెటెడ్ దట్ 14,000 ఉమెన్ పోలీస్ ఎవరైతే మాతో పాటు ఉన్నారో 21 ట్రైనింగ్ సెంటర్స్లో వాళ్ళు ట్రైన్ చేస్తారు. వాళ్ళు 2 షిఫ్ట్లుగా చేస్తారు. 2 షిఫ్ట్లు 4 months ఒకటి, 4 months ఒకటి. ఆ టైంలో కొంచెం వ్యయ ప్రయాసాలు అనుకోకుండా ఒక్కొక్క 4 టీమ్స్ ప్రొవైడ్ చేసి ఒక్కొక్కరు 2 రోజులు 3 రోజులు అక్కడ కనుక ఉంటే చక్కగా. మొన్న గమనించారా, మనది సూర్య నమస్కారం, మొన్న ఒలింపిక్స్లో సూర్య నమస్కారమే చేస్తారు వాళ్ళు. చూసారా ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీ చూసారా? ఓన్లీ సూర్య నమస్కారం.
అంత బ్యూటిఫుల్ చేశారు, అంత పవర్ ఉంటుంది మన దాంట్లో, చాలా జాగ్రత్త చేశారు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఫిజికల్ ఎక్సర్సైజ్. మన సార్ చెప్పినట్టు సౌండ్ మైండ్ సౌండ్ బాడీ, కసిగా మంచి దేహదారులు కలిగి ఉంటే ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఉంటాయి. దానికోసమే మీరు రిసెప్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. కొద్దిగా ఛాన్స్ ఇద్దామని చెప్పేసి 13 జిల్లాని సెలెక్ట్ చేసినప్పుడు వచ్చారు కదా వాళ్ళు కూడా. అప్పుడు వచ్చి ఈ టైంని వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఫాలో అయిపోయి నీట్గా నేర్చుకుని రేపు వెనక్కి వెళ్ళిన తర్వాత మీ వాళ్ళకి చెప్పగలగాలి. మోర్ ఓవర్ దిస్ ఈజ్ సర్టిఫైడ్ కోర్స్ అండ్ మోర్ ఓవర్ గివ్ ఎన్ పెన్ పిక్చర్ టు యూ. మీరు ఎలా ఉన్నారు, ఎలాంటి పర్సనాలిటీ కలిగి ఉన్నారు, ఎందుకు ఉపయోగపడతారు, మీరు ఇన్స్ట్రక్టర్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, మీరు యూనిట్ లెవెల్ ఇన్స్ట్రక్టర్స్ వాడుకోండి అని కూడా దాదాపు ఇస్తాం. మీరు ఎక్కడన్నా ఏదన్నా డిప్యుటేషన్స్ ఏదన్నా రిక్వెస్ట్ చేసినప్పుడు దీన్ని సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు. ఆ విధంగానే దాదాపు పవర్ కలుపుతూ ఉన్నాం పైన. కాబట్టి ఇక్కడ నుంచి ఎందుకు పనికి వస్తుంది, ఏం చేస్తారు, ఎవరు పట్టించుకుంటారు అని కాకుండా మనం కరెక్ట్ చేసుకుంటే అది ఖచ్చితంగా ఓ దగ్గరికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. మరి ఒకసారి చెప్తున్నా, ఏదన్నా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ఓపెన్ స్కోప్ వాళ్ళు మాట్లాడచ్చు, చక్కగా అది సార్ట్అవుట్ చేసుకుని వెళ్ళచ్చు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ.